ఎన్ని అబద్ధాలైనా చెప్పచ్చు. సైన్స్లో అబద్ధం చెప్తే నిలవదు. ఇప్పుడు మొదట ఏం చెప్పారు, భూమి బల్లపరుపుగా ఉన్నది అని చెప్పారు. మతస్థులు అందరూ అట్లాగే చెప్పారు, అంతే కదా. దాని ఏదో కింద ఒకడేమో ఏనుగులు మోస్తాయి అన్నాడు, ఒకడేమో ఇది ఉంది, ఒక పెద్ద తాబేలు ఉంది, తాబేలు భూమిని మోస్తుంది అన్నాడు. అవన్నీ తప్పని చూపింది కదా. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, అది గురుత్వాకర్షణ శక్తితో తిరుగుతుందని ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం కదా, దాన్ని చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్లా సైన్స్లో అబద్ధం అయితే నిలవదు. దాన్ని ఎవరో ఒకళ్ళు కనుక్కుంటారు, దాన్ని తప్పు అంటారు, దాన్ని తీసేస్తారు. కానీ రాజకీయంలో అట్లా కాదు కదా. ఇవాళ తప్పని చెప్పచ్చు, ఇష్టం వచ్చింది చెప్పేయచ్చు అవసరం కొద్దీ, తర్వాత నేను అన్నానా నేను అనలేదని, అంతే కదా. అట్లా అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇథనాల్ ప్లాంట్తో కాలుష్యం రాదని ఆ వరవడిలోనే చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏవైనా కూడా విధానాలు ఒక్కళ్ళవే. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వమే తెచ్చింది ఈ ఇథనాల్, అది తప్పుడు ఆలోచనతో తెచ్చింది. నితిన్ గడ్కరీ గారే చెప్పాడు 15 రూపాయలకి నేను పెట్రోల్ ఇస్తానని చెప్పి. 15 రూపాయలకి పెట్రోల్ ఎట్టిస్తాడు? అందులో ఆహార పదార్థాల నుంచి ఇథనాల్ చాలా మంచిది అని ప్రచారం చేస్తున్నారు. ఎలా మంచిదో చూపించమనండి, ఇలా చూపించండి, ఏమి లేదు. ఒక ఆయన ఈ ఇథనాల్ ప్లాంట్స్ అన్నింటి అనుమతి ఇచ్చిన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక వ్యాసం రాశాడు, ఒక ఆంగ్ల పత్రిక. చూసి ఆయనకి నేను ఉత్తరం రాశాను, అయ్యా మీరు ఇట్లా రాశారు, ఇన్ని వేల కోట్లు ఇట్లా ఆదాయం అయిందని, మా లెక్కల్లో అలాంటిది ఎక్కడా రావట్లేదు, మీ దగ్గర ఏమన్నా ఉంటే ఆధారాలు ఉంటే మాకు పంపించండి, మేము కూడా ప్రజలకు చెప్తాము అని చెప్తాను. నేను చాలా బిజీగా ఉన్నాను, ఒక 4 రోజుల తర్వాత పంపించాను. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పటికి 6 నెలలు 7 నెలలు అయింది. ఇంతవరకు నాకు ఇప్పుడు 2 సార్లు గుర్తు చేశాను, రాలేదు. ఎందుకంటే ఆయన లెక్కలన్నీ తప్పుడు లెక్కలు. ఇథనాల్ ప్లాంట్ నుంచి ఏ కాలుష్యాలు వస్తాయి, ఏ మోతాదులో వస్తాయనే సమాచారం కూడా పంపించారు. కానీ అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు అనుమతించే పత్రాల్లో మార్పు చేయట్లేదు. మీరు కాలుష్య నియంత్రణ మండలి తెలంగాణకి, కాలుష్య నియంత్రణ మండలి ఆంధ్రప్రదేశ్కి ఇద్దరికీ ఆ సమాచారం పంపించి మీరు ఇచ్చే అనుమతి పత్రాల్లో ఎలాంటి కాలుష్యము చూపించకుండా ఇస్తున్నారు, ఉత్పత్తి ప్రక్రియలో వచ్చే కాలుష్యం మీరు చూపించలేదు, అది మీరు లేదని మీరు నిరూపణ చేయండి, లేదా మీరు ఇచ్చిన అనుమతి పత్రాలని సవరించండి అని రాశారు. కానీ ఎవరూ పట్టించారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అలా గడిచిపోవాలి, కంపెనీలకు అనుకూలంగానే ఉండాలి, అవి ప్రజలకు అనుకూలంగా పనిచేయకూడదు. అక్కడే వచ్చిన సమస్య. అక్కడ కూడా అమెరికాలో ఏం జరిగిందంటే, మొట్టమొదట్లో బుష్ జూనియర్ బుష్ కొత్తగా అధికారంలోకి వచ్చిన కొత్తలో అక్కడ కూడా ఏం చెప్పారంటే, మనం ఇథనాల్ ప్లాంట్స్ని అక్కడ కూడా పెట్రోల్ కలపడానికి ప్రోత్సహించాలని చెప్పి విధానం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన కాలుష్య నియంత్రణ మండలి లాంటిది, పర్యావరణ మంత్రిత్వ శాఖ లాంటి ఒక సంస్థ వస్తే వాళ్ళు ఇంత కాలుష్యం రాదనుకుని చెప్పి అనుమతులు ఇచ్చారు మాకు. కానీ అక్కడ కండిషన్ ఏమందంటే, ప్రతి కంపెనీ కూడా ఎంత కాలుష్యం వెదజల్లుతున్నదో అది ప్రతి ఏడాది ఒక నివేదిక ఇవ్వాలి. మంత్రిత్వ శాఖకి వాళ్ళు నివేదిక ఇవ్వాలి, ఈ ఏడాది మేము గాలిలోకి ఈ రసాయనం ఎంత వదిలాము, ఈ రసాయనం ఎంత వదిలాము అని చెప్పి నివేదిక ఇవ్వాలి. అది చేస్తున్నప్పుడు వాళ్ళకి అమ్మో ఇంత వస్తుందా అని మొదటిసారి అర్థం అవ్వగానే అక్కడున్న ప్రభుత్వ సంస్థ కూడా మనలాంటి సంస్థలు కాదు కదా, జనాన్ని వదిలేసే సంస్థలు కాదు కనుక వాళ్ళు కొంత బాధ్యతగా వ్యవహరించేవాళ్ళు కనుక వాళ్ళు దాన్ని పట్టించుకుని ఇదేదో తేడాగా ఉంది, అందరూ రండి అని చెప్పి ఉత్పత్తిదారులందరినీ కూర్చోబెట్టి సమావేశాలు ఏర్పాటు చేసి దీన్ని మనం ఖచ్చితంగా స్టడీ చేయాలి, ఎంత వస్తుందో దాన్ని నిర్ధారించాలని చెప్పి స్టడీస్ చేసి అప్పుడు ఇది వాళ్ళు కొన్ని పరిశ్రమలకి ఎంత ఉంది, 1000 టన్నుల కంటే ఎక్కువ ఉందా, 100 టన్నుల కంటే లోపు ఉందా, ఆ కేటగరైజ్ చేసి వాళ్ళందరికీ వాటికి కంపల్సరీగా మీరు కాలుష్య నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి థర్మల్ ఆక్సిడైజర్స్ అని చెప్పి అవి పెట్టమన్నారు. ఆ థర్మల్ ఆక్సిడైజర్ పెట్టాలంటే $1 కోటి పెట్టి పెట్టాలన్నమాట ఒక్కొక్కటి. ఇప్పుడు అలాంటి కనుక ఇక్కడ మన దగ్గర వీళ్ళు పెడితే అసలు వీళ్ళు ఉత్పత్తి చేసిన అమ్ముకోలేరు ఇక. అందుకని అవి పెట్టకుండా జనం మీద కాలుష్యాన్ని పడేసి మేమంతా సేవ్ చేస్తున్నాము, మన జాతికి సంపాదన చేస్తున్నాము అంటారు. మీరు చేసేదాన్ని ఏంటంటే, ఈ కాలుష్యం పెడితే ఎంతమంది క్యాన్సర్ వస్తుందో, ఈ క్యాన్సర్ కోసం ప్రజలు ఎన్ని కష్టాలు పడతారో, ఎంత ఖర్చు పెడతారో ఆ లెక్క మీకు అవసరం లేదు. జనం చస్తే దావనే ఉండే, జనం కాలుష్యం వచ్చే తక్కువనే ఉంది. అలాంటి దౌర్భాగ్యపు రాజకీయ ఆలోచన ఉన్నందువల్లనే
ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వాలు లేనందువల్లనే ఇది జరుగుతుంది. మనం తప్పు చెబుదామంటే ప్రభుత్వం చెప్పమనండి, మీరు ప్రకటించండి, ఇదిగో ఇంతే కాలుష్యం వస్తుంది, ఇంతకంటే రాదని. ఊరిని నోటి మాటలు ఎందుకు చెప్తారు? మీరు అధికారికంగా ఒక అధ్యయనం చెప్పండి. అట్లాగే కాలుష్యం బయటికి రాదు, నీళ్లు బయటికి రాదు, శూన్య ద్రవ విసర్జన, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటారు, బయటకు ఒక చుక్క నీళ్ళు రానేమో, వ్యర్థ జలాలు అని చెప్తారు. మీరు ఇన్నేళ్ల నుంచి అదే రాస్తున్నారు. అన్ని పరిశ్రమల గురించిను, రసాయన పరిశ్రమల గురించి, ఫార్మా పరిశ్రమల గురించి, ప్రతిదానికి ZLD అని చెప్పి తోక పెడతారు. ఒక్క దానిలో ఎలా అమలు జరుగుతుందో ఒక్క అధ్యయనం చేశారా? ఒక అధ్యయనం చేసి సరిగ్గా అమలు అవుతుంది, నిజంగానే బయటికి రావట్లేదు అని చూపడానికి ఎక్కడన్నా ప్రభుత్వం దగ్గర ఒక ఉదాహరణ ఉందా? లేదు. కానీ ఏంటంటే మన నోరు మూయించేయటానికి, మేము చూడు ఇదిగో అసలు మేము బయటికి రానివ్వు, మాకు నియమం ఉంది అంటారు. ఆ నియమం అమలు అవుతుందా లేదా చూసే దిక్కేది. అది అమలు కావట్లేదా అని ప్రజలు అడిగితే ఏం చేస్తారు? మీరు కొట్టేసేసి జైల్లో పడేస్తున్నారు. అది చేస్తున్నారు. ఎట్లాగ మరి? ప్రొటెస్ట్ చేయకూడదు, అడగకూడదు, మీరు అమలు చేయరు, మరి ఏం చేయాలి జనం? అందుకనే మీరు చేస్తుంటే ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఇదే అవసరం. తర్వాత వచ్చిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. వాళ్ళ ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తున్నాయంటే, డబ్బులుండి పెట్టుబడి పెట్టేవాడు ఏం చేసినా వాళ్ళని ప్రశ్నించకూడదు. ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదు, ప్రజలకు జీవించే హక్కు కూడా లేదు. కాలుష్యం వస్తే పీల్చండి, చావండి, అనారోగ్యం పాల్పడండి. అట్లాంటి దుర్మార్గపు ఆలోచన మన వ్యవస్థలో ఉన్నందువల్లనే వచ్చింది. సరిగ్గా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు కనుక పనిచేస్తుంటే అసలు మీరు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అసలు అట్లాంటివి మీ దాకా వచ్చేది కూడా కాదు. ఇన్నిటిగా అడ్డుగోలుగా అనుమతులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. చాలా పెద్ద మొత్తంలో కాలుష్యం వస్తుంది, టన్నుల కాలుష్యం వస్తుంది, రోజు వస్తుంది. మరి దాని గురించి సమాధానం చెప్పకుండా దాట వేస్తే అట్లాగా కూర్చోమనండి, మనం కూర్చుందాం, చెప్పమనండి. ప్రభుత్వ అధికారులు. ఇప్పుడు ఇంకోటి తేడా ఏంటంటే, అంతకుముందు వేరే ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఇంకో ప్రభుత్వం ఉంది, కానీ అధికారులు మాత్రం వాళ్లే కదా. అంతకుముందు అనుమతి ఇచ్చిన అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అధికారులకి వీళ్ళు మళ్ళీ పంపిస్తే, కాదు దీంతో హాని ఉందని వాడు చెప్తాడా? చెప్పడు కదా. మరి ఇంకేం ఈ ప్రభుత్వం మారినందువల్ల ప్రజలకు జరిగేది ఏముంది? అదే అధికారుల మీద ఆధారపడితే ప్రభుత్వం విధాన నిర్ణయం చేయాలి కదా. కానీ ఈ ప్రజలు బాధపడుతున్నారు, మీరు దీన్ని సరిగ్గా చూడండి అని చెప్పాలి కదా వాళ్ళకి. లేదు, వాళ్ళకి పంపిస్తే ఏముంది, కాలుష్యం లేదు సార్. వాళ్ళు అధికారులు ఎలా చేస్తారు? రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తున్నారో చూసి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు. అది సులువు కదా, అట్లా ఇబ్బంది ఉండదు. వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళ పని సులువైపోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఉన్నారు. మీరు ఇప్పుడు ఆ ఉద్యమం ఆగిపోయింది. కొన్నాళ్ళు ఆగినాక మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ పెడతాడు. అప్పుడు ఏం చేయగలుగుతారు మీరు? వాళ్ళకి సమంజసంగానే కనిపించవచ్చు బాధ నుంచి, కానీ అది చేసినందువల్ల వాళ్ళకి బలహీనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక సాకుగా తీసుకుని మిమ్మల్ని కొట్టగలుగుతున్నారు, మీ మీద కేసులు పెట్టగలుగుతున్నారు. మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, ప్రభుత్వానికి అవకాశం ఇవ్వద్దు. చిత్తూరులో కూడా అదే లోపం జరిగింది. బ్రహ్మాండమైన పోరాటం విభూతం లగుతుండగా ఒక చిన్న పొరపాటుతో, తొందరపాటుతో వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని చెదరగొట్టి అది లేవకుండా చేయగలిగారు. మీరు అలాంటి పరిస్థితులు తెచ్చుకోలేదు. అందరూ సామాన్య ప్రజలు, వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఒకసారి ఒక యజమానిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి కుటుంబం అంతా ఎంత ఇబ్బందులు పట్టి పాలవుతుంది. అందుకని అలాంటివి జరగకుండా మీరు అందరూ కలిసి కూర్చుని మీ వ్యూహాన్ని రచన చేసుకోవాలి. మీరు శాంతియుతంగా గాంధీ మార్గంలో వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మీరు అర్థం చేసుకోవాలి. అది చేయకపోతే వాడు మళ్ళీ ఇంకోసారి తీసుకుంటాడు, ఇంకోసారి అందరిని కొడతాడు, మళ్ళీ కోర్టు కేసులు అంటారు. వాళ్ళు అంత చేసేదే అది కదా. పోలీసు వ్యవస్థను వాడుకునేదే అందుకు. ప్రజలు కాపాడటానికి ఎక్కడ పోలీసు వ్యవస్థను వాడటం లేదు. అందువల్ల మీరందరూ కూడా సమిష్టిగా కూర్చొని నిర్ణయం తీసుకుని చేయండి, విడివిడిగా కాకుండా. మీ నిర్ణయాలను ఏ రాజకీయ పార్టీ చేతిలోకి వదిలిపెట్టద్దు. అధికారంలో లేని పార్టీ మీ దగ్గరకు వస్తుంది, వచ్చి మేము మీతోనే ఉన్నాం, మీకోసమే పనిచేస్తామంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా హైదరాబాద్ ఫార్మా సిటీ సందర్భంలో అందరు నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ భూములు ఎందుకు తీసుకుంటున్నారు, మేము ఇవ్వను, మేము అధికారంలో రాగానే మీ అందరినీ ఇందులోంచి భూములు రాకుండా మీ భూములు మీకు ఇచ్చేస్తాము అని చెప్పారు, రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చేయలేదు.
2 ఏళ్ళు కావచ్చు అని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో రక్షణ పొందారు కనుక ఆ మాత్రం ఆగారు. లేకపోతే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కలిసి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు పోరాటం చేసుకున్నారు కనుక వాళ్ళని ప్రభుత్వం కొద్దిగా ఏం చేయలేకపోతుంది.